ఈ మార్పుతో భారతీయ జనతా పార్టీ బలం ఇంకా పెరుగుతుందంటారా ముందుకు ఆదోని పట్టణంలో? 100%. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఎదగాలనే కోరుకుంటుంది. ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చూశారు, వేలాది మంది ఈ భారతీయ జనతా పార్టీలో రోజు వచ్చి ఖండవా కప్పుకోవడం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాజకీయాలంటేనే మంచి రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, వారసత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయాలు, తప్పుడు పనులకు వ్యతిరేకంగా చేసే రాజకీయాలే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు. ఇటువంటి రాజకీయం కావాలని ఎన్నో దశాబ్దాలుగా వేచి చూస్తున్నటువంటి ఆదోని ప్రజల కోరిక నన్ను గెలిపించింది. వాళ్ళు ఓటేస్తే నేను గెలిచాను. వాళ్ళ కోరిక ఇది. ఇటువంటి రాజకీయాలను మరింత ముందుకు తీసుకుపోవాలంటే మంచి వాళ్లను తీసుకొని రావాలి, మంచి వాళ్లని పార్టీలోకి తెచ్చుకోవాలి, మంచి వాళ్లతో రాజకీయాలు చేసి చూపించాలి. చాలా మంది అనుకుంటారు అందరూ వస్తున్నారు, రాజకీయాలకు వస్తా ఉన్నారు, మీరు అందరినీ చేర్చుకుంటా ఉన్నారు. మీరు తరచి చూడండి, మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి తరచి చూడాల్సిందిగా ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నారు.